మొన్న ఆ మధ్య రాజమండ్రిలో సభ పెట్టారు. కట్ చేస్తే ఒక్కసారిగా తెలంగాణ వెళ్ళిపోయారు హైదరాబాద్. మళ్ళీ కట్ చేస్తే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఎవరైనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సేన ప్రస్థానం జాతీయ సమైక్యత వైపు అంటున్నారు. అంటే ఒక రకంగా జనసేన ప్రస్థానం ఇక నుంచి జాతీయ రాజకీయాల వైపు టర్న్ తీసుకోబోతుందా? కీలక ప్రసంగం కూడా చేశారు. జాతీయంగా జనసేనను బలోపేతం చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రతి పార్టీ కూడా జాతీయ పార్టీగా ఎదగాలి. జాతీయత కోసం, జాతీయ సమైక్యత కోసం ఖచ్చితంగా పనిచేయాలి. ఇప్పుడు జనసేన ఆ కంకణం కట్టుకుంది సడన్గా. ఎందుకు? ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ. సడన్గా ఢిల్లీ బాట ఎందుకు పట్టారు పవన్ కళ్యాణ్ గారు? మంగళగిరిలో వాళ్ళ ఆఫీస్లో మీటింగ్లు పెట్టచ్చు, ఇవే మీటింగ్లు లేదు. మన రాజమండ్రిలో పెట్టినట్టు ఎక్కడికక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఢిల్లీలో పెట్టడమే కాకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళని అక్కడికి పిలవడం, వాళ్ళ ప్రస్థానం ఇక్కడి నుంచి ఎలా కొనసాగబోతోంది, జనసేన ప్రస్థానం అనే దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి గతంలో చెప్పాం, ఇదే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం అంటూ గుర్తు చేయడం, మొత్తం మీద ఒక కీలక అడుగు పడుతోంది. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర, కీలక భూమిక పోషించబోతోంది జనసేన అనే సంకేతం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇక నుంచి నామమాత్రంగానే ఉండబోతుందా జనసేన? ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎలాంటి మార్పులు తీసుకున్నా అవి మనకు సంబంధం లేదు, మన ఫోకస్ అంతా జాతీయ రాజకీయాల మీదే అనేది ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నారా? వేచి చూడాలి. భవిష్యత్తు రాజకీయాలు ఎలా చేస్తారో దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది.